ఆయన ఒక శిష్యులు చెప్తాడు, ప్రభువా నీ నామం మీద దెయ్యాలు ఉనికిస్తానంటే ఒకటి తీస్తానండి అని. మన దగ్గర లేనివాడు మన పక్షంలో ఉన్నవాడే ఆయన అని చెప్తాడు యేసు ప్రభు. అంటే మన పక్షంలో ఉన్నవాడే మన దగ్గర లేనివాడు. మన దగ్గర ఇప్పుడు లేడు, కరెక్టే. దెయ్యాన్ని ఎప్పుడు తీయలేదు. నా ఆత్మ ద్వారా ఆయన తీస్తాడు, ఆయన మనవాడే అని చెప్పాడు. మన దగ్గర లేనివాడు మన పక్షంలో ఉన్నవాడే, మనోడే అని. అలాగే దెయ్యం తీయడం చిన్న విషయం కాదు. పరిశుద్ధాత్మ శక్తి మనలోకి వచ్చినప్పుడు, యేసు ప్రభు యేసు రక్తం అని మనం చెప్తున్నప్పుడు, ఆ శక్తి మనం ఉండేటప్పుడు మన ముఖంగా నీ సాతాను కలిసి చూడలేరు. అందువల్ల మన చూస్తే సాతాను ఉన్న వాళ్ళు మన కొరకాలని, కొట్టాలని, తన్నాలని ఎన్నెన్నో వాళ్ళకి ప్రేరేపణ కలిపేది. సాతాన ఆత్మ కూడాను కొట్టాలి, చంపాలని అంటది. అప్పుడు క్రైస్తవుడికి కావాల్సింది ఏంటంటే యేసు ప్రభు గుణం కావాలి. నెమ్మది, శాంతి అన్ని. ఒక్క నిమిషం ఆగాలి. అప్పుడు స్తుతి యేసు రక్తమని ఆ పక్కన మనం అలా ఉండిపోయామనుకోండి, ఈ గొడవలన్నీ చల్లారుతాయి. మనం అన్యుల్లాగా కొట్టు హో ఓ అని కేకలు